తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఆగస్టు 14 వరకు సీఎం అక్కడే ఉంటారు. సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వెళ్లారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, సీఎం యుఎస్ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సాదిక్? ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఈరోజు మార్నింగ్ 4:30 గంటలకు వెళ్ళడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యొక్క ఫోకస్ను ముమ్మరం చేశారు. ప్రస్తుతం అయితే న్యూయార్క్కు బయలుదేరాడు. అక్కడ 6 రోజుల పాటు కూడా పర్యటిస్తారు. అక్కడ కంపెనీ ఐటీ, అదేవిధంగా ఫార్మాస్యూటికల్ సంబంధించిన సీఈఓలతో చర్చించబోతున్నారు. 52 సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే లక్ష్యంగా, పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా ఆ సీఈఓలతో ఇంటరాక్ట్ కాబోతున్నారు. వాళ్ళతో ఎంఓలు కుదుర్చుకోబోతున్నారు. దాదాపు 50,000 కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడి పెట్టే లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన ఉందని కూడా సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దావోస్ పర్యటనలో భాగంగా దావోస్ పర్యటనలో భాగంగా 40,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రం రావడానికి ఎంఓలు కుదుర్చుకున్న సందర్భం తెలిసిందే. సో తాజాగా 50,000 కోట్ల రూపాయల వరకు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు గాను ఈ యొక్క విదేశీ పర్యటన చేస్తున్నారు. న్యూయార్క్లో 6 రోజుల పాటు గడుపుతారు. ఆ తర్వాత కొరియాకి వెళ్తారు. ఆ తర్వాత దక్షిణ కొరియాకి వెళ్తారు. దక్షిణ కొరియాలో కూడా పలు సీఈఓలతో, కంపెనీలతో కూడా సమావేశం కాబోతున్నారు. మొత్తం 52 సమావేశాల్లో ముఖ్యమంత్రి ఉండబోతున్నారు. దీంతో పాటుగా చాలా ప్రధానమైన అంశం చూసినట్టయితే మనకు వరల్డ్ బ్యాంక్ సంబంధించిన సీఈఓతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కూడా పూర్తి స్థాయిలో కూడా డెవలప్మెంట్ చేస్తున్న నేపథ్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో ఈ డెవలప్మెంట్ చేయాలనే లక్ష్యంగా ఇప్పటికే ప్రభుత్వం చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలో సో ఇతర దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఒక స్వర్గధామంగా తెలంగాణ ఉండబోతుంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అన్ని అనుమతులు ఇస్తుంది. ఇక్కడ మీ పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ భౌగోళిక స్వరూపం కానీ క్లైమేట్ అంతే కూడా పెట్టుబడులు పెట్టేందుకు, కంపెనీలు స్థాపించేందుకు అనువైనటువంటి ప్రదేశంగా తెలంగాణ ఉంది అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ సమావేశాల్లో పవర్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించబోతున్నారు. దీంతో పాటుగా మనకు రేపు ఐటీ శాఖ మంత్రి, ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా యూఎస్కి వెళ్ళబోతున్నారు. ఆయన కూడా వాళ్ళ కంపెనీలతో కూడా చర్చలు కొనసాగుతారు. తర్వాత తాను కూడా ఎంఓలో పాల్పంచుకోబోతున్నారు. తర్వాత ఈ నెల 5వ తారీఖు రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా విదేశీ పర్యటన ఉండబోతుంది. ఆయన కూడా R&B శాఖతో పాటుగా ఇతర కొన్ని శాఖలకు సంబంధించిన అంశాల్లో గేమింగ్ సంబంధించినటువంటి కొన్ని కంపెనీస్ సంబంధించిన వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కాబోతున్నారు. పలు కంపెనీ సీఈఓలతో కూడా సమావేశాలు కాబోతున్నారు. సో ముఖ్యమంత్రితో పాటుగా 2 మంత్రులు కూడా ఈ యొక్క అమెరికా పర్యటన, న్యూయార్క్ పర్యటన, దక్షిణ కొరియా పర్యటన ప్రాధాన్యత సంతరించింది. రాష్ట్రంలో 50,000 పెట్టుబడులు పెట్టే లక్ష్యంగా ముఖ్యమంత్రి యొక్క పర్యటన ఉంది. ఇప్పటికే దావోస్ పర్యటనలో భాగంగా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఆకర్షించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో 50,000 పెట్టుబడుల కోసం ఈ యొక్క విదేశీ పర్యటన ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సచివాలయ వర్గాలకు సంబంధించి చెప్తున్నా సిఎస్తో పాటుగా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఐటీ అధికారులందరూ కూడా ఈ పర్యటన ఉండబోతున్నారు. ప్రధానంగా మనకు అమెజాన్, కాగ్నిజిక్, పెప్సికో లాంటి అంటే అమెరికన్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన యజమానులతో వాటి యొక్క సీఈఓలతో కూడా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా తెలంగాణ ఉండబోతుంది అని కూడా చెప్పేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క విదేశీ పర్యటన ఉన్నట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రసన్న, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సాదిక్.